ఆశీర్వాదాలన్నీ నావే. పౌరసత్వం అనే ఆశీర్వాదం. మీరికి మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటివారనై ఉన్నారు. ఎఫెసీ 2:19. ఈ రోజుల్లో ప్రయాణాలు ఒకప్పటిలా సులభంగా లేవు. ఎన్నో ఆశ్చర్యాలు మనకు ఎదురవుతుంటాయి. ఈ మధ్యకాలంలో మేము ఒక ప్రయాణానికి బయలుదేరే ముందు ట్రావెల్ ఆఫీస్ వారు ఎన్ని మాటలు చెప్పినా అలాంటి ఆశ్చర్యాలలో కొన్నిటిని మేము ఎదుర్కోక తప్పలేదు. ఎలాంటి సమస్య ఉండదు అన్నాడు ఆ ఏజెంట్. అయితే సరిగ్గా మేము వెళ్ళాలనుకున్న దేశంలో ప్రవేశించబోయే ముందు మరికొన్ని కొత్త పత్రాలు, అదనపు చిత్రాలు, ఇతరత్ర ఎన్నో విధి విధానాలు పూర్తి చేయాల్సి వచ్చింది. దీని మూలంగా ఎంతో ఆలస్యం కావడమే కాక అది మా సహనానికి పరీక్షగా మారింది. ఒక విశ్వాసి దేవుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి అమూల్యమైన రక్తంతో ముద్ర వేయబడిన పూర్తి అధికారంతో కూడిన పరలోకపు పాస్పోర్ట్ అందుకున్నాడు. దేవుని వరమైన నిత్య జీవం మనకు సజీవమైన వీసా వంటిది. ఇది మన మారుమనసు సమయంలో క్రీస్తు వారి పునరుద్ధానం ద్వారా మనకు అందించబడింది. మనం పూర్తి చేయవలసిన ప్రత్యేక ఫారాలు, అదనపు సమాచారాలు, ఎప్పటికప్పుడు మారిపోయే నిబంధనలు, ఆలస్యాలు, అనుమతి కోసం ఎదురుచూపులు లాంటివి ఏమీ ఉండవు. తండ్రి సన్నిధిలోకి మనల్ని సాధారణంగా ప్రవేశపెట్టడానికి ప్రభువే స్వయంగా మన టూర్ గైడ్గా పరలోకం నుంచి దిగి వచ్చినప్పుడు బహుశా మనమంతా ఓ సామూహిక యాత్రకు బయలుదేరుతామేమో. అప్పుడు సదా మనం ప్రభుతోనే ఉంటాం. లేదా వ్యక్తిగత ఆహ్వానం మేరకు వెళ్ళిపోతామేమో. చివరిసారిగా తల వంచి ఈ శరీరాన్ని వదిలి ప్రభు సన్నిధిలో ఉండేందుకు మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవచ్చు. మన ప్రయాణ ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ సిద్ధంగా ఉన్నాయి. మనం ఎలాంటి పత్రాలు నింపవలసిన పని లేదు, ఎలాంటి చెల్లింపులు చేయనక్కర్లేదు, ఎవరిని బ్రతిమాలటాలు లేవు. మనం చేయవలసిందల్లా ప్రవేశించడమే. లేఖనాల చేత నియమించబడి ఆయన మనల్ని ఇంటికి రమ్మని ఎప్పుడు ఆహ్వానిస్తే అప్పుడు మనకు అందుబాటులో ఉన్న ప్రభు ఏర్పాటు చేసిన పౌరసత్వాన్ని కలిగి ఉండడం ఎంత ఆశీర్వాదమో. ఇల్లు పరాయి దేశం కాదు, ఆయన మన కోసం ఎప్పటి నుంచో సిద్ధపరుస్తున్న ఇల్లు. అనిశ్చిత పరిస్థితులేవీ లేవక్కడ. మనల్ని తీసుకెళ్ళడానికి ఎవరైనా వస్తారో లేదో అని ఆలోచించాల్సిన అవసరం లేదు. డబ్బు మారకం చేసుకునే అవసరం లేదు. దాన్ని మనము చాలా ముందుగానే అక్కడికి పంపించాం. మన నూతన నివాసానికి ఎలా వెళ్ళాలో చెప్పమని ఎవరినీ అడగాల్సిన అవసరం లేదు. అక్కడి సంస్కృతి, డబ్బు లేక భోజన వస్తువులు ఎలా ఉంటాయో అని చింతించాల్సిన అవసరం కూడా ఉండదు. అక్కడ ఎలాంటి దుస్తులు ధరించాలి అని అడిగే అవసరం రాదు. ఎందుకంటే ఆయన నీతి అనే వస్త్రాలు చాలని ఉన్నాయి. అవి తన బిడ్డలందరికీ సరిపోతాయి. ప్రయాణ బడలికతో అలసిపోయిన యాత్రికునికి ఎంతో హాని కలిగించే మాటలు ఏవో తెలుసా? ఇమిగ్రేషన్ అధికారి నోటి నుండి స్వదేశానికి స్వాగతం అన్న మాటలు వెలువడినప్పుడే మన తండ్రి మనల్ని పరలోక పట్టణ పౌరులుగా మనకు స్వాగతం పలుకుతాడు. మన కోసం ఆయన ఎంతగా ఎదురు చూస్తున్నాడో. అటువలే ప్రభువైన యేసు రమ్ము. తండ్రి, నా నిత్య గృహానికి వెళ్ళేందుకు నేను ఆశపడవలసినంతగా ఆశించడం లేదు. ఎందుకంటే నేను ఈ లోకాన్ని విపరీతంగా ప్రేమిస్తున్నాను. పైనున్న వాటి మీదనే మక్కువ పెంచుకొని ఈ భూలోకపు సంగతుల నుంచి వైదొలగడానికి నాకు సహాయం చెయ్యి. నా కోసం నీవు సిద్ధపరిచిన నిత్య గృహంలో నేను తప్పక ప్రవేశిస్తానని భరోసానిచ్చే నా పాస్పోర్టు, వీసాలను బట్టి నీకు వందనాలు.